కాబట్టి ఎక్కువే పడుతుంది. దాంట్లో ఆవాలు, మెంతులు యాడ్ చేసుకొని దాంట్లో ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా అనేది ఒక 50% యాడ్ చేసుకొని దాంట్లో ముందుగా ఆడిపెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి, పచ్చిమిరపకాయలు కూడా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న తర్వాత ఫిష్ ఉంటుంది కదండి, ఆ ఫిష్ని అయితే వేసి పెట్టేసుకోండి. సిమ్లోనే చేయాలండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోండి. మీకు ఎంత అయితే ఫిష్ తీసుకుంటున్నారో దానికి సరిపోయినంత ఒకసారి కలుపుకోండి. గరిటె పెడితే విరిగిపోద్దండి చేప ముక్కలు అనేవి. దాంట్లో మీకు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, కారం, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కాసేపు అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీలో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి అయితే మరిగించుకోవాలండి పులుసుని. మరిగిన తర్వాత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోండి. చింతపండు రసాన్ని వేసి ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మసాలా మిగిలినది ఉంటుంది కదండి, అది వేసేసుకోండి. తర్వాత